శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద నాగావళి నది జల కాలుష్యం నివారించాలని కూడా ప్రజలు ఆరోగ్య పరీక్షించాలని కూడా కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి మురుగునీరును శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రానికి పంపించడానికి ఎందుకు నిధులు కేటాయించడం లేదంటే కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు। ఇక 3 సార్లు ఎంపీగా ఒకసారి మంత్రిగా ఉన్నటువంటి మీరు పట్టణవాసులకు మంచినీరు కూడా అందించలేరా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇక ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొనారి మోహన్ రావు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। మంచినీరు అందించాలి, ప్రజలకు మంచినీరు అందించాలి, ప్రజలకు మంచినీరు పట్టణ ప్రజలకు మంచినీరు ఇవ్వకపోవడం సిగ్గో సిగ్గు, శ్రీకాకుళం పట్టణ ప్రజలకు తాగునీరు ఇవ్వకపోవడం సిగ్గో సిగ్గు, శ్రీకాకుళం పట్టణ ప్రజలకు సురక్షితంగా స్పందించాలి, శ్రీకాకుళం పట్టణ ప్రజలకు సురక్షితంగా నిర్మాణం చేయాలి, శ్రీకాకుళం పట్టణ ప్రజలకు సురక్షితంగా ఇవ్వాలి, శ్రీకాకుళం పట్టణానికి గుర్తించాలి, శ్రీకాకుళం పట్టణ సురక్షితమైన మంచినీరు అందించాలి, నాగావళి నది మురికి నీరే ఈ శ్రీకాకుళం ప్రజలకి మీరు ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం। ఈ రోజు నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని నగరవాసులు ప్రజా ఆరోగ్యం కాపాడాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి మురికి నీరుని శుద్ధి చేసి సముద్రానికి పంపించాలని కోరుతూ ఇవాళ శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్యాలయం వద్ద క్లాప్స్ ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం। ఈరోజు ఈ శ్రీకాకుళం నగరవాసులు మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఒక ప్రశ్న అడుగుతున్నారు। అయ్యా, మీరు ఎన్నికల ముందు భూగర్భ డ్రైనేజ్ తెస్తాము, మురికి నీరు శుద్ధి చేసి సముద్రాన్ని పంపిస్తాము, శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దామన్నారు। 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా అయినారు। మీరు ఎందుకు నిధులు కేటాయించి ఈవేళ శుద్ధి చేయడం లేదో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు। మీరు మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం। అంతేకాదు ఈరోజు ఈ నదిలో ప్రకృతి సిద్ధంగా బ్రహ్మాండమైన మంచి నీరు ప్రజలకు ఆరోగ్యకరం అందించే నీరు వస్తుంది నాగావళి నది నీరు। దీనికి 11 చోట్ల నుంచి శ్రీకాకుళం మురికంతా కూడా కలిసిపోయి హాస్పిటల్ వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కలిసి కలగలిపి శ్రీకాకుళం జిల్లా నగరవాసులకు నీరిస్తే వీళ్ళంతా కూడా అనారోగ్యం పాలైపోయి ఇవాళ హాస్పిటల్లో జబ్బులు పాలైపోయి దీనికి ప్రభుత్వమే కారణము। ఇవి ప్రభుత్వ జబ్బులు, ఇవి ప్రభుత్వ రోగాలు ఇవి। అందుకోసమే ఈ ఎస్టీపీ ప్లాంట్ కట్టి సముద్రానికి ఎప్పుడు ఈ మురికి నీరు పంపిస్తారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకి సమాధానం చెప్పాలా అని డిమాండ్ చేస్తున్నాం। అంతేకాదు
ఈ నాగావళి నది మురికినీరుకి సంబంధించి పరిష్కారం అయ్యే వరకే దశల వారీ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. రేపు 21వ తేదీన అన్ని వామపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ కార్యక్రమం చేపడతాం. ఆ తర్వాత దశల వారీ పోరాటాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి జారీ చేస్తున్నాం. నాగావళి నదిలోకి దాదాపు 11 ప్రాంతాల నుంచి శ్రీకాకుళం నగర ప్రజలు వాడుకున్న మురుగునీరు అదేవిధంగా వ్యర్థాలన్నీ కూడా ఈ నాగావళి నదిలో కలుపుతున్నారు. దీనివల్ల నాగావళి నది తీవ్రంగా కాలుష్యానికి గురవుతుంది. ఇప్పటికే ప్రజలకు మొన్న ఇటీవల జరిగిన డయేరియా వల్ల 2 చనిపోయారు. కేవలం 10 లక్షల రూపాయలు ఒక అతనికి నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో పడకేసింది. పేద ప్రజలకు వైద్యం అందడం లేదు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. రాబోయే కాలంలో ఇటువంటి ప్రభుత్వం ఈ తాలూ విధానాలను కొనసాగిస్తే శ్రీకాకుళం నగర ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం లోతట్టు ప్రాంతాల్లో రాబోయే కాలం వర్షాకాలం రాబోతుంది. నగర ప్రజలు నీటి ముంపు సమస్య ఎదుర్కొనే పరిస్థితి ప్రమాదం ఉంది. అనేక దఫాలుగా కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు కాలువలకు కానీ రోడ్లు కానీ తర్వాత మురికి నీరు శుద్ధి చేయడానికి కానీ ముందుకు రావడం లేదు. ఈ మురుగునీరు శుద్ధి చేయని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.